చూస్తేనే గుండెలదిరే స్థాయిలో 500 రూపాయల నోట్ల కట్టలు, కిలోల కొద్దీ వెండి బంగారు ఆభరణాలు, ఎకరాల్లో వ్యవసాయ భూములు, విలువైన ప్లాట్లు, స్థలాల దస్తావేజులు, ఇవన్నీ ఒక ప్రభుత్వ అధికారికి చెందిన ఆస్తులంటే నివ్వరపోవాల్సిందే. హైదరాబాద్ జలమండలిలో జీఎం హోదా కలిగిన అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేయగా అతడి అవినీతి విశ్వరూపం బహిర్గతమైంది. ఆ ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 5.88 కోట్లుగా గుర్తించగా బహిరంగ మార్కెట్లో దాదాపు 100 కోట్లకి పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు. 1,10,00,000 నగదు స్వాధీనం, 2 కిలోల బంగారం, 9 కిలోల వెండి ఆభరణాలు. తనిఖీల్లో ఖరీదైన ఇళ్ల స్థలాలు, భూముల దస్తావేజులు లభ్యం. ఇది జలమండలిలో జీఎం హోదా కలిగిన అధికారి ఇంట్లో సోదాలు చేయగా అవినీతి విశ్వరూపం వెలుగు చూసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ జలమండలిలో ప్రాజెక్టు డివిజన్ 3 జీఎంగా పనిచేస్తున్న సగ్గం అనంతలక్ష్మి కుమార్ ఏసీబీకి చిక్కారు. మంగళవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఏసీబీ అధికారుల బృందం మల్లాపూర్ వెంకట్రమణ కాలనీలోని కుమారింటికి చేరుకుని సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని కుమార్ బంధువులు, స్నేహితులకు చెందిన 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అతడి ఇంట్లో 500 రూపాయల నోట్లను భారీగా కనుగొనడంతో లెక్కింపు యంత్రం తీసుకురావాల్సొచ్చింది. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం మొత్తం ఆస్తుల విలువను 5,88,00,000గా గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల మరికొన్ని గ్రామాలతో పాటు నిజామాబాద్ జిల్లా నవీపేటలో కుమార్ బినామీల పేరిట ఉన్న వ్యవసాయ భూముల్ని ఏసీబీ గుర్తించింది. అధికారుల బృందాలు ఆయా ప్రాంతాల్లో వివరాలు సేకరించాయి. హైదరాబాద్ శివారు చేర్యాలలోని భూముల విలువ భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. నవీపేటలో 3.5 ఎకరాలు సహా 400 చదరపు గజాల్లో కొబ్బరి తోటతో కూడిన ఫామ్ హౌస్ ను గుర్తించారు. కుమార్ ఇంట్లో ఇటీవల జరిగిన వివాహంపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. పెళ్లిలో పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసినట్లు గుర్తించారు. వీడియోల ఆధారంగా ఆ వ్యయాన్ని అంచనా వేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. శుభకార్యాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన తర్వాత 1 కోటికి పైగా నగదు ఇంట్లో ఉండడం అధికారుల్ని ఆశ్చర్యపరిచింది. కుమార్తో పాటు కుటుంబ సభ్యుల పేరిట బ్యాంకు లాకర్లో ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు భార్య సహా 3 కుటుంబ సభ్యుల్ని బ్యాంకు వద్దకు తీసుకెళ్లి లాకర్లు తెరిపించారు. వాటిలో బంగారు నగలతో పాటు కొన్ని దస్తావేజుల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సోదాల అనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కుమార్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.